కీర్తనలు 89వ అధ్యాయం 39వ వచనం నుంచి. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచినావు. అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టినావు. అతని కోటలు పాడు చేస్తున్నావు. త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకునుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయన. అతని విరోధుల కుడి చేతిని నువ్వు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచున్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేస్తున్నావు. యుద్ధమందు అతన్ని నిలవబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పియున్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టినావు. అతని యవన దినములను తగ్గించున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించున్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి కృపాతిశయములెక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు. నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమెన్, ఆమెన్. ఈ 89వ కీర్తన మొదటి భాగంలో మనం చూసిన రీతిగా ఈ కీర్తనకర్త దావీదుతో చేసినటువంటి నిబంధనను గుర్తు చేసుకుని, ఇప్పుడు ఆ నిబంధన యొక్క నియమంలో దేశము లేకుండా ఉండటాన్ని చూసి మనం ప్రభు దగ్గర దేవుడు చేసినటువంటి నిబంధనను గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క దయనీయమైన స్థితిని గురించి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాడు. ఈ 39వ వచనం వరకు మిగిలినటువంటి ఈ 13 వచనాలలో మనం కనుక చూసినట్లయితే వారి పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉన్నదో ఇక్కడ రాయబడినది. 39వ వచనంలో, నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరుచున్నావు. కనుక చేసినటువంటి నిబంధన ఏదైతే అది అనుసరించవలసి ఉన్నదో ఇరు పక్షాల వారు, ఇప్పుడు ఈ ఎవరైతే ప్రార్థిస్తున్నారో అతను చెప్తున్నాడో అది దేవుడికి అసహ్యమైంది. అంటే ఇంకా ఆయన అమలుపరచడానికి ఏమాత్రం కూడా పక్కకు పెట్టివేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరుచున్నావు. ఆ కిరీటం అనేటువంటిది వాళ్ళ యొక్క వైభవానికి, మహిమకు గుర్తు, రాజరికానికి. అది తీసివేస్తున్నావు అంటే వాళ్ళు దాసత్వంలోనికి వెళ్ళి ఉన్నారని అర్థం. తర్వాత అతని కంచెలన్నీ నువ్వు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేస్తున్నావు. అంతకు మునుపు దేవుడితో వారి యొక్క నిబంధన స్థిరంగా ఉన్న దినాలలో చుట్టూ కంచె వేసి శత్రువులు ఎవరు వారి మీదకి దండయాత్ర చేయకుండా వారు రాజ్యాన్ని కోల్పోకుండా ఉంచున్నావు. కానీ ఇప్పుడు దానిని తెగగొట్టిస్తున్నావు. అంటే ఎవరైనా వచ్చి వారిని ఓడించగలిగే విధంగా చేసి వారి కిరీటమును నేల పొడగొట్టినావు అని చెప్తున్నాడు. తర్వాత 41వ వచనం, త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నువ్వు హెచ్చించున్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరుచున్నావు. కనుక అషూరీయులు, తర్వాత బబులోను రాజు, వీరందరూ కూడా ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని ఏ విధంగా దోచుకొని ఆక్రమించుకొని వీరందరినీ కూడా దాసత్వంలోని తీసుకువెళ్ళి ఉన్నారో మనం 2వ రాజులు చివరి అధ్యాయాలలో వారిని గురించినటువంటి భాగాలను మనం చూస్తాం. అలా చెప్పిన తర్వాత అతని ఖడ్గము ఏమీ సాధింపు లేకుండా చేస్తున్నావు. కనుక మనిషి యొక్క శక్తి ద్వారా వారు ఏదైతే అనుకున్నారో మేము జయించగలమని, ఆ ఖడ్గంని ఏమీ సాధించలేకుండా చేస్తున్నాడు. అంటే మనిషి యొక్క బలం ద్వారా వాళ్ళందరూ కూడా శత్రువులను జయించలేకపోయారు. 44, అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించున్నావు. సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. సో ఆ విధంగా అంతకు మునుపు దావీదు, సొలొమోను సమయాలలో విరాజిల్లి, తర్వాత కూడా యూదా రాజులలో కొంతమంది హిజ్కియా, యెహోషాపాతు ఆ దినాలలో కూడా ఎంతగానో వెరిసిల్లినటువంటి ఆ దేశాన్ని వారు ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి దయనీయమైన స్థితిని గుర్తు చేసుకుంటూ
అతని యవ్వన దినములను తగ్గించున్నావు. అంటే ఆ బలంతో ఎక్కువ కాలం కొనసాగించగలిగినటువంటి శక్తిని లేకుండా చేసినావు. తర్వాత సిగ్గుతో వారి తలను అతన్ని కప్పిన్నావు. అంటే ఏమాత్రం కూడా చక్కగా ధీమాగా గర్వంతో మహిమతోటి జీవించగలిగిన విధంగా ఆ దేశాన్ని నువ్వు ఉంచలేదని చెప్తున్నాడు. 46 ఎంతవరకు నువ్వు దాగి ఉందువు, నిత్యము దాగి ఉందువా, ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండను. ఇదంతా కూడా దేవుడు వారి మీదకి తీసుకొచ్చినటువంటి ఉగ్రత. ఎందుకనగా విధేయులై ఏదైతే విగ్రహాలకు పూజించకూడదని దేవుడు వారితో చెప్పి ఉన్నాడో దానిని వారు పాటించలేదు. అందువల్ల జరిగింది. దానికి ప్రకారంగా ఉగ్రత జరిగి వాళ్ళందరూ కూడా దాసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 47వ వచనంలో చెప్తున్నాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించున్నావు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు. అంటే ఒక మనిషి దేవుని యొక్క కృప లేకుండా ఆ మరణం అనేటువంటి దాని యొక్క వశం నుంచి తప్పించుకోలేడు. సో అలాంటప్పుడు నువ్వు ఎందుకు వ్యర్థముగా నరులందరినీ సృజించున్నావు? అంటే మేము నీ యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించలేనటువంటి స్థితిలో కనుక నువ్వు ఉంచినట్లయితే తర్వాత అంత మాత్రమే కాకుండా మరణం యొక్క వశం అవుతున్నట్లయితే ఆ పాతాళం యొక్క వశంలో వెళ్లకుండా తప్పించుకునేటువంటి సామర్థ్యం మాకు లేనట్లయితే నువ్వెందుకు మమ్మల్ని సృష్టించావు? అంటే ఇక్కడ మూల ప్రశ్నకు వెళుతున్నాడు. రాజ్యాన్ని మాకు ఇచ్చావు, దాన్ని మనలా తొలగించేశావు. అలాగే మనుషుని సృజించావు, ఆ మనుషుడు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి విధంగా కాకుండా వేరుగా ఉంచావు. ఇప్పుడు అలా ఎందుకు చేశావు? ఎవరైనా ఒక మనిషి ఉన్నాడా ఆ మరణం యొక్క వశాన్ని కాకుండా తను తాను తప్పించుకునగలిగిన వాడు, పాతాళ యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునగలవాడు అంటే ఎవరు లేరని అర్థం. సో మనం రోమాపత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ఎలాగో ప్రవేశించనో మనుషులందరూ మీద మరణం ఏలిను. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. 14వ వచనం. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రావో వారికి గుర్తయ్యను. కనుక ప్రతి ఒక్క మనిషి పాపము యొక్క వశము కాకుండా అది మరణం చూడకుండా బ్రతకగలిగిన వాడు ఎవడను లేడు. అదే అంశాన్ని కీర్తన 49వ అధ్యాయంలో కూడా కీర్తనకర్త ఇంకొకసారి చెప్తున్నాడు 12వ వచనం నుంచి. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపురయ్య ఉండరు. తర్వాత వారి స్వరూపములో నివాసం లేనివై పాతాళములో క్షయమైపోవును. సో ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ 48వ వచనంలో వాడబడినటువంటి నరుడెవడు అనేటువంటి మాట హెబ్రీ భాషలో వేరుగా ఉంది. అది గెబెర్ అంటారు. బైబిల్లో మనుషుడు లేకపోతే నరుడు అనే మాటకి వేరువేరు పదాలు వాడబడ్డాయి. మొట్టమొదటిసారి ఆదామని చెప్పబడింది. ఆదామనిగా ఎర్రని మట్టి అని అర్థం. అంటే అతని యొక్క చర్మపు రంగు ఆ ఎర్రని మట్టిని పోలినదిగా ఉన్నది కాబట్టి అతన్ని ఆదాం అని పిలిచాడు దేవుడు, రాయబడింది. తర్వాత వాడబడినటువంటి మాట ఈష్ అంటే మాటకు అర్థం ఏంటంటే అతని ప్రక్కటెముకలలో నుంచి ఒక దానిని తొలగించి దానితోటి స్త్రీని నిర్మించబడిన తరువాత అతని ప్రక్కటెముకలలో తీసిన దానిని మరలా పూడ్చివేసిన తర్వాత అతనికి వాడబడినటువంటి హెబ్రీ పదం ఇష్, నరుడు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఎవరికైతే అతనితో పాటుగా సహాయకారిగా ఉండటానికి అవసరమైనటువంటిది అతడు పొందగలిగి సంపూర్ణమయ్యాడు, అంతవరకు అతడు ఒంటరిగా ఉన్నాడు. అలా సంపూర్ణం చేయబడటానికి అవసరమైనటువంటి విధంగా తన ప్రాణంలో నుంచి
ఒక భాగాన్ని తీసి నిర్మించబడినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనిషి రాగలిగాడో అతడిని ఇష్ అన్నారు. దాని తర్వాత వాడబడిన పదం ఈనోస్. అది 4వ అధ్యాయం 25వ వచనంలో ఉంది ఆదికాండంలో. అనగా బలహీనుడు, తర్వాత పడిపోటుకు స్వభావం కలిగినటువంటి వాడని అర్థం. దాని తర్వాత వాడబడిన మాట ఇక్కడ వాడబడింది గెబెర్ అంటారు. అంటే ప్రసిద్ధిగాంచిన, పేరు ప్రఖ్యాతులు కలిగిన, అన్నిటినీ ఏమాత్రం కూడా కొదవ లేకుండా పొందినవాడు అని అర్థం. 49వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. 13వ వచనంలో స్వాతిశయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గది, వారు పాతాళంలో మందగా కూర్చబడతారు. ఇక్కడ కూడా చెప్పబడిన 89వ కీర్తన 48వ వచనంలో కూడా నరుడు మరణం చూడక బ్రతుకున్న ఎవరుడేవాడంటే జీవితంలో రకరకాలైన విషయాలలో సఫలీకృతులై అన్నిటినీ పొందగలిగి అనేక పేరు ప్రఖ్యాతులు కలిగి మహిమ కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా వారు మరణం చూడకుండా తప్పించుకోలేరు. పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకోకుండా ఏ మనుషుడు ఉండజాలడు అని చెప్తున్నాడు. అయితే మొట్టమొదటిలోనే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏదోను తోటలో బుద్ధి, జ్ఞాన వృక్షఫలము, జీవ వృక్షఫలం అనేటువంటివి 2 ఉంచాడు. ఆ రెండింటిలో మనుషుడు జీవవృక్ష ఫలాన్ని కూడా తినగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు సమృద్ధిగా ఉంచాడు. కానీ మనిషి ఆ జీవవృక్షంలో ఉన్నటువంటి విలువను, మహత్యాన్ని గుర్తెరగకుండా దేవతల వలె మీరు చేయబడుదురు అనే చెప్పినటువంటి సాతాను యొక్క మాటను గ్రహించి ఆ దేవుని వలె ఉండి దేవుని నుంచి వేరుగా జీవించడానికి ఇష్టపడినటువంటి జీవితాన్ని కోరుకుని ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చేటువంటి వృక్షఫలాన్ని తిన్నాడు. దానిని తిన్న తర్వాత దేవుడు తన జీవితంలో అవసరం లేకుండా ఉండే జీవితానికి అలవాటు పడ్డాడు. దానిలో తను సంతృప్తి చెందగలగటానికి పేరు ప్రఖ్యాతులు, మహిమ, ధనము, ఐశ్వర్యము, జ్ఞానము, అనేక విషయాలను సంపాదించుకున్నాడు. అతని పేరే గెబెర్, అలాగే నరుడు ఇక్కడ రాయబడిన మాటకర్థం. కానీ ఎవరైతే ఆ జీవవృక్ష ఫలాన్ని తింటారో వారిలో జీవం ఉన్నది. వారిలో ఊదబడినటువంటి ఆ జీవాత్మ ఆ జీవవృక్ష ఫలాన్ని తినటం ద్వారా నిత్య జీవాన్ని పొంది ఆ జీవంలో మనిషి జీవించగలిగి మరణాన్ని జయించగలిగినటువంటి సామర్థ్యంలో ఉండగలిగి ఉండేవాడు. సో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. ఆ జీవవృక్ష ఫలమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణమును చూడక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నేను నా సంఘమును కట్టుదును, వారి ఎదుట పాతాళలోక ద్వారములు నిలవజాలు. తర్వాత కీర్తన 49వ అధ్యాయం మనం చదివినటువంటి వచనంలో కూడా ఉదయమున నీతిమంతులు వారు లేతురు అంటే ఏలుదురు. తర్వాత ఉదయమున దేవుడు నీతిమంతులని లేపును తర్వాత వచనంలో ఉంది. అనగా ఆ మరణం యొక్క వశము కాకుండా ఎవరైతే ఆ జీవవృక్ష ఫలాన్ని తింటారో అద్వితీయ దేవుడు అయిన యెహోవాను, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తును ఎరిగి దినదినము వాళ్ళ జీవితాలలో ఆ జీవం ద్వారా ఆదాము చేసినటువంటి పాపము మీద జయం పొందగలిగినటువంటి జీవశక్తిని పొందగలుగుతారో వారందరూ కూడా పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకునగలుగుతారు. చూడండి కీర్తన 49వ అధ్యాయం 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకునను, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. సో ఇక్కడ మనం చూసాం పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకునగలవాడెవడు? ఈ కీర్తనకర్త రాయుతున్నాడు, కొరాహు కుమారులే, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. తర్వాత 14వ వచనంలో ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు అంటే పునరుద్ధానంలో తిరిగి లేచి పాతాళ యొక్క ద్వారమ బంధములన్నిటినీ కూడా తెగించి దేవుడు వారిని లేపిన తరువాత నా ప్రాణమును విమోచించను. కానీ ఇప్పుడు బ్రతికున్నటువంటి మనం విశ్వాసం అని చెప్పబడేటువంటి మనందరం కూడా దినదినము ఆయనని తిని త్రాగుట ద్వారా ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని కనుక మనం పొందినట్లయితే ఆ మరణం యొక్క బలం ఇప్పుడు మన జీవితంలో పనిచేయకుండా కేవలం దేవునితోటి సంబంధం కలిగిన జీవితంలో మనం జీవించగలిగే విధంగా
ఈ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు ఆహారంగా ఇచ్చినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమయ ఉన్నవి. కనుక ఆయన చెప్పిన మాటలు గనక విశ్వసించి, ఆదిలో కూడా ఆదాము అదే మాటను విశ్వసించి ఆ తోటను కాచి జీవవృక్ష ఫలాన్ని తినినట్లయితే ఆత్మలో సదాకాలము జీవించగలిగి ఉండేవాడు. నూతన నిబంధనలో మరలా దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తుని తిని త్రాగుట. అందుకని అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాటలు యందు సంపూర్ణంగా విశ్వసించి ఆ మాటలు ఆత్మీయ ఉన్నాయి. అంటే మనలో ఏ విధంగా అయితే దేవునితో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడటం మాత్రమే కాకుండా ఆ ఆత్మ ద్వారా దినదినము నడిపించబడగలిగే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో జీవించి ఆ మాటలలో ఉన్నటువంటి శక్తి ద్వారా మనం మరణాన్ని ఓడించి దేవుని యొక్క జీవనం ద్వారా జీవించగలగటం. ఈ కీర్తనకర్త ఇక్కడ మనం 89వ అధ్యాయంలో చదువుతున్నది అంటే ఆ దేశాన్ని నువ్వు ఇంకా లేకుండా చేసి ఉన్నావు, మరలా నువ్వు దాన్ని బ్రతికించవా అంటే ఎవరైనా ఈ విధంగా విడిచిపెడతావా అని అడుగుతున్నాడు తన ప్రార్థనలో. 49వ వచనం. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లటి కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము. బలవంతులైన జనులందరి చేతిలో నా ఎదలో నేను భరించుతున్న నిందను జ్ఞాపకం చేసుకును. కనుక ఈ విధంగా జీవించుతున్నటువంటి నా జీవితం అంటే ఆ ఇశ్రాయేలు దేశంలో విశ్వాసులుగా ఉండి ఆ రాజుల యొక్క అపవిత్రత వలన కోల్పోయినటువంటి ఆ వైభవాన్ని గురించి చింతించుచు మరలా దేవుడు వచ్చి వారికి విడుదల కలుగు చేసి వారి యొక్క దేశాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆశ కలిగి మరలా మిగిలినటువంటి శేషం అంతయు కూడా ప్రభువు వైపు తిరుగుతారనే ఆశ కలిగి గుర్తు చేసుకొని ఆ కృపాతిశయాన్ని మా పక్షంగా చూపించు అని ప్రార్థిస్తున్నాం. 51వ వచనం. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద మోపుచున్న నిందలు. అంటే మేము మిగిలిన వారు సరైన విధంగా నడుచుచున్నప్పటికీ కూడా వారు నీ ప్రభావాన్ని గురించి నీ బిడ్డలను గురించి నిందించుతూ మాట్లాడినటువంటి మాటలు అవి, వాటిని గుర్తు చేసుకో. నీ సమయంలో మరలా మా పక్షంగా నీ యొక్క కృపాకార్యమును జరిగించు అని ప్రార్థిస్తున్నారు. యెహోవా నిత్యము స్తుతినందునుగాక. అలా మాట్లాడిన తర్వాత అంత అంటే బాధ వ్యధను తెలియపరిచి చివరికి చెప్తున్నాడు, యెహోవా నిత్యము స్తుతినందునుగాక. అంటే మరలా ఈ పడిపోయినటువంటి ఈ పునఃవైభవాన్ని తిరిగి పునఃస్థాపించి దేవుడు వారి మధ్యలో మరలా విరాజిల్లుతాడని రాజుగా ప్రతిష్ఠించబడి ఆ రాజ్యం వారికి దక్కుతుందనేటువంటి ఆశ కలిగి దేవుడు నా యెహోవా నిత్యము స్తుతించబడునుగాక. ఆమెన్, ఆమెన్. అంటే ఈ తృతీయ స్కంధం ఇంతటితోటి ముగిసింది. తర్వాత చతుర్థ స్కంధం 90వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. కనుక ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ మనం చదివినటువంటి ఈ భాగంలో దేవుడు ఇశ్రాయేలు దేశం మీద చూపించినటువంటి తీర్పు, దాని పరిణామంగా కలిగినటువంటి వారి యొక్క దుస్థితిని గురించి, పరిశుద్ధంగా జీవించాలని దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి విశ్వాసి ఆ దేశాన్ని గురించి చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. మరి అలా విడిచిపెడతాడా దేవుడు అంటే విడిచిపెట్టాడు. తర్వాత ఇంకొక ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడు చూడండి. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం. ఈ ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో మరి ఈ ప్రవక్త అయినటువంటి ఆమోస్కు దేవుడు 5 దర్శనాలు ఇచ్చాడు. ఈ 5 దర్శనాల్లో కూడా ఇశ్రాయేలుల మీద దేవుడు తీసుకుని రాబోతున్నటువంటి తీర్పుని గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన కూడా దేవుడు వారి మీదకి తీసుకొచ్చినటువంటి తీర్పుని గురించి మనం చదువుతున్నాం. 88వ కీర్తనలోను 89వ కీర్తనలోను. అలా అయిన తర్వాత వారిని గురించి యెహోవా నిత్యము స్తుతించబడునుగాక అని చదివినటువంటి ఆఖరి వచనంలో 52వ వచనంలో ఇక్కడ దానికి సంబంధించినటువంటి వివరణ ఆమోసులో మనం చూడగలం. 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్యదే.
ఏదైతే గుడారం పడిపోయినదో, అంటే ఇశ్రాయేల్ దేశం స్థాపించబడకుండా మొత్తం అంతా చెల్లాచెదురుగా చేయబడి అందరూ దాసత్వంలోనికి వెళ్ళిపోయి పూర్వ వైభవాన్ని కోల్పోయారో, వారి మధ్యలో మరలా నేను ఈ పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని, అంటే దావీదు సమయంలో ఏ విధంగా శత్రువులందరినీ ఓడించి అందరి మీద రారాజుగా చక్రవర్తిగా మరి అనేకమైన శత్రువులను ఓడించి వారందరూ కూడా కప్పం కట్టేవారుగా చేయబడ్డారో, అటువంటి విధంగా నేను మరలా గుడారాన్ని నిలవబెడతానని చెప్తున్నాడు. ఆ నిలవబెట్టినప్పుడు ఏదోములో ఉన్న మిగిలిన వారు, అన్యజనుల్లో మిగిలిన వారు, వారందరి మీద కూడా ఇశ్రాయేలు దేశం రాజుగా విరాజిల్లబోతున్నాడు. అటువంటి కార్యమును నేను చేయబోతున్నానని చెప్తున్నాడు. సో ఈ 7వ వచనం నుంచి 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కనుక చదివినట్లయితే వారి మీదకి వచ్చినటువంటి తీర్పు ఎంతో భయంకరంగా ఉంటున్నదో మనం చూడగలుగుతాం. తర్వాత 13వ వచనంలో చూస్తే, రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు, పర్వతంలో నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పంటను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ కీర్తనకర్త 52వ వచనంలో చెప్పబడినట్లుగా యెహోవా నామం నిత్యము స్తుతించబడును గాక అని చెప్పబడిన మాట ఈ భాగాన్ని నెరవేర్చబడినప్పుడు అది జరగబోయేటువంటి విషయం. నూతన నిబంధనలు కూడా పౌలు చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. అంటే దేవుడు ఇశ్రాయేలైన ప్రజలను ఇక వారితో వ్యవహరించకుండా ఆయనని విడిచిపెట్టేస్తున్నాడా అని పౌలు అడుగుతున్నాడు. అంటే అలా కాదు. తర్వాత 5వ వచనంలో, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఆ కీర్తనకర్త కూడా ఆ శేషంలో భాగస్థుడు. అంటే మరలా దేవుడు రాబోయి పడిపోయిన గుడారాన్ని నిలవబెట్టి వారి పూర్వ వైభవాన్ని వారికి అనుగ్రహించి అన్యజనులందరి మీద కూడా వారు రాజులుగా విరాజిల్లేటువంటి సమయం రాబోతున్నది. మరలా ఆ కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలినది. అంటే ఆయనను అనుసరించి ఆయన వైపు మాత్రమే చూసేటువంటి ఇశ్రాయేలీయులు మిగిలినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు. అదే అధ్యాయంలో 25 నుంచి, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునికి కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన కానీ, అంటే అన్యజనులైనటువంటి అనేక మంది ఈ 2000 సంవత్సరాలలో ఇశ్రాయేలు వారు దేవుని యొక్క సువార్తను తృణీకరించిన తర్వాత అన్యజనులలో ప్రచారం చేయబడి అనేక మంది ప్రతి దేశంలో నుంచి, భాషలో నుంచి, ఆయా దేశాలలో నుంచి వచ్చినటువంటి అన్యజనుల యొక్క సంఖ్య సంపూర్ణమైనప్పుడు, ఎవరైతే ఆయన ఏర్పాటును ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని పిలుచుకొని వారందరినీ కూడా సంపూర్ణం చేయాలని కోరుతున్నాడో, ఆ సంఖ్య సంపూర్ణమైనప్పుడు ఇశ్రాయేలునికి కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన, అంటే వారు కూడా దేవుని వైపు తిరగకుండా ఉండే విధంగా చేయబడింది. 26లో, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించను. ఏ విధంగా అయితే వాళ్ళు భక్తిహీనతను బట్టి దాసత్వంలోనికి తరిమివేయబడి దేవుని యొక్క మరి ఏర్పాటు నుంచి కొంతకాలము ప్రక్కకు తొలగి ఉన్నారో, ఆ భక్తిహీనతను తొలగించి నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడదురు. ఇప్పుడు అడుగుతున్నాడు కదా, నీ నిబంధన ఏమైందని. ఈ కీర్తన 89లో నువ్వు దాన్ని తోసివేసి ఉన్నావు, కానీ పౌలు చెప్తున్నాడు దాన్ని తోసివేయలేదు. సో మరణం యొక్క వశం కాకుండా తప్పించుటకు, మరి తొలగిపోయిన నిబంధన మరలా స్థిరపరిచి ఆ కృపాతిశయాన్ని చూపించుటకు పడిపోయిన దావీదు గుడారాన్ని నిలవబెట్టి అన్యజనులందరూ కూడా వారి యొక్క వశము చేయబడి వారి మీద రాజుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిష్ఠించబడేటువంటి సమయం రాబోతున్నది. ఆ దానిలో భాగంగా విశ్వాసులందరూ కూడా పరలోక సంబంధమైనటువంటి రాజ్యం యొక్క అవగాహనలోనికి లేక అనుభవంలోనికి తీసుకుని రాగలగటానికి, ఆ మరణం నుంచి మనం కూడా తప్పించబడి
నిత్య జీవంలో మాత్రమే కాకుండా ఆయనతో పాటు మహిమలో ప్రవేశించగలిగిన బిడ్డలుగా చేయబడి ఆ పడిపోయిన దావీదు గుడారాన్ని నిలవబెట్టినప్పుడు భూమి మీద ఈ విశ్వాసులు ఎవరైతే జయించి ఉన్నారో వారి ద్వారా ఇక్కడ భూలోకంలో మిగిలినటువంటి అన్ని గోత్రముల వారు కూడా నడిపించబడలాగున ఇప్పుడు అన్యజనుల సంఖ్యను వారిలో ఉండవలసిన పరిశుద్ధతతో కూడిన దేవుని యొక్క మహిమ స్వరూపాన్ని దేవుడు కట్టుచున్నాడు. దానిని మనం గుర్తెరిగి మన జీవితాల్లో ఆ మరణం యొక్క బలాన్ని ఓడించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుని యొక్క జీవాన్ని మనం దినదినము మన జీవితాలలో అన్వయించుకుని జీవించగలిగినట్లుగా దేవుడు మనకు కృప చూపించడం గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు మహిమ పొందండి ప్రభువా. మీ ద్వారా మేము ఆ మరణం యొక్క వశం కాకుండా తప్పించబడి ఉండగా మరి ఆ బలము మాలో దినదినము పనిచేయటం ద్వారా మరణం యొక్క బలము గల వాణిని ప్రతి విషయంలో కూడా ఓడించినటువంటి అనుభవాన్ని కలిగి జీవించటకు ప్రతిరోజు మాకు సహాయపడండి. మిమ్మల్ని తిని త్రాగుట ద్వారా ఆత్మలో జీవం కలిగి చక్కగా ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం మాలో నివసించడం ద్వారా తండ్రి యొక్క ఉద్దేశాలు మా మంటిగటాలలో నెరవేర్చబడటకు కావలసిన కృప మాకు దయచేయండి. రాబోయే దినాల్లో ఇశ్రాయేల్ వర్షంగా మీరు చేయబోయే కార్యం ఎంతో గొప్పది కనుక మేము దాని పక్షంగా కూడా ఎదురు చూస్తూ ఆశతో మీ వైపు చూస్తుండగా వారిని మరి అటువంటి నిరీక్షణ కలిగిన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించు. రక్షకుడు ప్రభు అయిన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి.